చేయడం కొరకు పొద్దుటూరు పురపాలక సంఘం ప్రకృత స్టాక్ రూమ్ నందు బ్లీచింగ్ పౌడర్ మరియు 10 వేడగారు సిఆర్ఓ రాసి గారు దాని ప్రకారము టికెట్ గతంలో 25 రూపాయలు పెట్టితే 50 రూపాయలు రాబోతున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు మనం 35 రూపాయలుగా తీర్మానించాలని మా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్లు మనకు 25 రూపాయలు పెట్టినా కూడా 50 పడుతున్నారు. ఇప్పుడు కూడా అదే కూర్చుంది కాబట్టి ఆ కాంట్రాక్టర్లు బాగుపరిచేదానికంటే మన మున్సిపాలిటీ బాగుపడుతుందనే ఉద్దేశంతో మనకు ఆదాయం వస్తుందనే దాని ప్రకారం 35 రూపాయలుగా తీర్మానిస్తున్నాం. ఇంతకుముందు 32 లక్షలు మనకు జిఎస్టీ రూపంలో ఇవ్వబడ్డారు. ఇప్పుడు ఆ ప్రతి రూపాయి కూడా కాంట్రాక్టర్ మనకు మున్సిపాలిటీ ఎదుర్కోవడం వల్ల కొన్ని ఫ్రేమ్ చేస్తాం, నిబంధనలు ఫ్రేమ్ చేసి ఎక్కడైనా 1 రూపాయి కూడా ప్రతి రూపాయి కాంట్రాక్టర్ టెండర్ పాల్గొనేసరికి మనకు డబ్బులు వచ్చేటట్టుగా బ్యాంక్ గ్యారెంటీగా అదంతా ఫ్రేమ్ చేసి అమలు జరుగుతూ ఉన్నాం. అదంతా అట్లే 11 ఆమోదం జరుగుతున్నాం. 12 గౌరవ సభ్యులు చెప్పిన అంశాలన్నీ ఆమోదిస్తాను. దాంట్లో ఒక అంశం తప్ప అధికారులకు పాత్రికేయులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మా చైర్మన్ ద్వారా మా కమిషనర్ గారికి కమిషనర్ గారు గతంలో ఒక పొరపాటు జరిగింది, అప్పట్లోనే పొరపాటు జరిగింది. దాన్ని సంజాయిషి చెప్పాను కానీ నేను ఎక్కడే కానీ గొడవ చేయలేదు. నేను చెప్పింది ఏది అంత రుబాబో దానికి కూడా నేను అనుసరిస్తా. సారు మళ్ళా తెలిసి మున్సిపాలిటీ యాక్ట్ తెలుసుకొని కూడా నిన్న పోవడం అనేది కూడా చాలా తప్పుగా నేను భావిస్తాను. సార్ ఏమన్నా నాకు అభ్యంతరం లేదు. నేను కౌన్సిల్ సదవుగా జరిగే ఒక గౌరవ సభ్యుడు రుబాబ్ అనే పదానికి చిత్రీకరించి నానా విరోచనం క్షమాపణలు చెప్పడానికి చెప్పారు. రుబాబ్ అనే పదము మా ముస్లింలలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆ అంశం కూడా ఏంటంటే ఉర్దూ పదం రుబాబ్ ఒక రకమైన సంగీత వాయిద్యాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఈనలు పోని ఉండే తీగ వాయిద్యం. ఇది గొప్ప శ్రావ్యమైన ధ్వనికి ప్రసిద్ధి చెందింది మరియు దీన్ని సాధారణంగా దక్షిణాసియాలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ వంటి ప్రాంతాలలో వివిధ రకాల సాంప్రదాయ సంగీతంలో ఉపయోగిస్తాం. విస్తృత కోణంలో రుబాబ్ అనేది కవిత్వం మరియు సాహిత్యంలో అందం మరియు కళాత్మక వ్యక్తీకరణను కూడా సూచిస్తుంది. ప్రేమ, వ్యామోహం లేదా సాగిని రూపకంగా ఉపయోగించవచ్చు. ఇది అంగళంగా నేను చెప్పినది ఏమైనా తప్పలేదు. మీరు కూడా కొద్దిగా సంయమనంతో ఆ సభ్యులు ఏం చెప్తారు, ఈ సభ్యులు ఏం చెప్తారని చెప్పి ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని సభ అనేది సాంప్రదాయ ప్రకారంగా జరిగితే మన అందరికీ మంచిది. ఇది నా విన్నపం. ఎవరు ఉత్తరాలైనా చివరకు డబ్బులు వచ్చేసరికి పూర్తిగా మున్సిపల్ ఆఫీస్కి రావట్లేదు. దీనికి ఇప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పటికైనా కమిషనర్ అలాగే సంబంధిత సిబ్బంది సకాలంలో ఆ డబ్బులు ఏమన్నా రాబడితే మున్సిపాలిటీ నష్టం కలగకుండా ఉంటుంది. ఎందుకంటే జరిగిన తర్వాత జిఎస్టీ ఎక్కడ కొట్టేశాడు, అది రాలేదు, లాస్ట్ పేమెంట్ రాలేదు అని చెప్పి ఇలా కాకుండా సకాలంలో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఈ టైంలో 25%, ఈ టైంలో 50% అని చెప్పేసి, అలాగే చివరి పేమెంట్ కూడా ఎగ్జిబిషన్ క్లోజర్ కంటే 15 రోజుల ముందే కలెక్షన్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా చేస్తే ప్రజాధనం మిగులుతుంది. లేకుంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దుర్వినియోగం చేస్తారంటారు. ఒక సామాన్య వ్యక్తి ఏదైనా చిన్న పన్ను కట్టకుండా
ఏదైనా ఇంకోటి ఏదైనా కట్టుకున్నా పోయి జర్మలు వేస్తారు, సీజ్ చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ కోట్లలో లక్షల్లో నష్టం జరుగుతా ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకని ఈ సందర్భంగా సకాలంలో స్పందించి మున్సిపాలిటీ నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్ పై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భోజనాలు